గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ నిన్న మనం ఒక వీడియో చేస్తాం, దాని తోలు కంటిన్యూషన్. ఒకసారి కాన్సెప్ట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే అండ్ లాస్ట్ 5 days మనం చేసిన వీడియోస్ చూసుకొని బేసిక్ ఫార్ములాలు మీరు గ్రిప్ తెచ్చుకుంటే మీకు 50 to 60 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో ఎంసెట్లో నెగిటివ్ పాయింట్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్క బిట్ని అటెంప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ G divides OH in the ratio 1:2 అయితే G divides OH in the ratio 1:2. ఓకే, ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ OGIH. ఓకే, ఈక్వల్ ట్రయాంగిల్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలుసు, ఇది ఆర్థో సెంటర్ అవుతుంది, ఇది సర్కమ్ సెంటర్, అంటే హైపోటెన్యూస్ తాలూకా మిడ్ పాయింట్ సర్కమ్ సెంటర్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y is equal to mx plus c. పాయింట్ స్లోప్ ఫార్మ్ y minus y1 is equal to m into x minus x1. 2 point form y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇంటర్సెప్ట్ ఫార్మ్ x by a plus y by b equal to 1. దీని మీద కూడా కొన్నిసార్లు బిట్లు ఇస్తున్నాడు వాడు, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటాడు, అంటే a is equal to b అనమాట. ఒకవేళ సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటాడు, అంటే అప్పుడు a plus b is equal to 0. b ప్లేస్లో మీరు మైనస్ a వేసుకోవాలి. నార్మల్ ఫార్మ్ x cos alpha plus y sin alpha equal to p. పారామెట్రిక్ ఫార్మ్ x minus x equal to x1 plus r cos theta, y equal to y1 plus r sin theta. దీన్ని సిమెట్రిక్ ఫార్మ్ అంటారు. x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta equal to r. రిలేషన్ బిట్వీన్ ద టూ స్లోప్స్ అండ్ యాంగిల్స్ బిట్వీన్ దెమ్, ఇవి రెండు లైన్స్ అండి. వాటి తాలూకు స్లోప్ m1 m2 అయితే వాటి యాంగిల్ tan theta is equal to mod m1 minus m2 by 1 plus m1 m2. డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్, ఇది లైన్, ఇది డిస్టెన్స్. ఫార్ములా mod ax1 plus by1 plus c by root over a square plus b square. ఇది ఆరిజిన్ కనిస్తే ఈ పాయింట్ 0 0 అయిపోతుంది, 0 0 అయిపోతుంది, కాబట్టి ఆన్సర్ mod c by root over a square plus b square. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, ఇక్కడ వాడు ఒకసారి 4x ప్లస్ 6y ప్లస్ ఏదో సంథింగ్ ఇస్తాడు, ఇక్కడ 8x ప్లస్ 12y ప్లస్ సంథింగ్ ఇస్తాడు. అప్పుడు ఈ వాల్యూని 2తో మల్టిప్లై చేయండి. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా రాసుకోండి. అప్పుడు c1 మైనస్ c2 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అలా కాకుండా ఇమేజ్ అన్నాడు అనుకోండి, ఇది సేమ్ -2 ఇంటూ రిమైనింగ్ మారిపోతుంది. ఫార్ములా ఏంటి? h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు ఇక్కడ -2 ఇంటూ పెట్టుకుంటాం, -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చాడు. దీన్ని కంకరెంట్ పాయింట్ అంటారు. సార్ కంకరెంట్ పాయింట్ అంటే ఏంటి? 2 or more లైన్స్ పాసెస్ త్రూ ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 కామన్ పాయింట్. ఓకే, ఒక గ్రౌండ్లో ఒక హీరో, ఒక పవన్ కళ్యాణ్ కానీ ఒక ప్రభాస్ కానీ వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఇతను ఈ స్టార్ ఇక్కడ నిలబడ్డాడు, పవర్ స్టార్ కానీ ప్రభాస్ కానీ ఇక్కడ నిలబడితే ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం, ఇక్కడి నుంచి ఇంకోళ్ళు చూస్తున్నారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయన, మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇది కంకరెంట్ పాయింట్ అంటారు. మనం చూస్తున్న ఈ లైన్స్ని కంకరెంట్ లైన్స్ అంటారు. ఓకే, ఫార్ములా లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి. 2a ప్లస్ 3b ప్లస్ c ఈక్వల్ టు 0. స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఆల్వేస్ పాసెస్ త్రూ ద పాయింట్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. cని తీసుకొని -2a మైనస్ 3b రాయండి. అప్పుడు ax ప్లస్ by ఇలా వచ్చింది. c ప్లస్లో ఈ వాల్యూని అలా వేసాం. ఇందులోంచి a కామన్ తీస్తే x మైనస్ 2, y కామన్ తీస్తే b మైనస్ 3. ఇది ఎలా ఫామ్లో ఉంది? లాంబ్డా 1 L1 ప్లస్ లాంబ్డా 2 L2 ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని కూడా ఫ్యామిలీ ఆఫ్ కంకరెంట్ లైన్స్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి? x మైనస్ 2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2, b మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ b కామన్ తీసుకోండి, ఇక్కడ b కామన్ తీసుకుంటే ఇది y మైనస్ 3 అయింది. అంటే y మైనస్ 3 ఈక్వల్ టు 0, అంటే y ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సర్కిల్ స్టాండర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ q హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సెంటర్ h కామకే రేడియస్ r. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2ay ప్లస్ c ఈక్వల్ టు 0. సెంటర్ మైనస్ g మైనస్ f రేడియస్ r. x1 y1 x2 y2 రెండు ఎక్స్ట్రీమిటీస్ ఇచ్చాడు, అయితే దాని ఈక్వేషన్ కావాలా? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఒక్కొక్కసారి ఇటువంటి సమ్లో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 ప్లస్ x2 ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 x2 ఇస్తాడు. అంటే మీరు ఏం చేయక్కర్లేదు, దీన్ని మల్టిప్లై చేసుకోండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ఇంటూ x1 ప్లస్ x2 మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఇలా రాశాను. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈ ఫార్ములా వాడుకోవాలి.
నెక్స్ట్ సమ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్ టచింగ్ ఎక్స్ యాక్సిస్. సర్కిల్ టచింగ్ ఎక్స్ యాక్సిస్ అయితే సెంటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది, దేర్ఫోర్ ఏ కామా ఆర్. ఒకవేళ అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తే జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి, ఇలాంటి వాటి మీద కూడా బిట్లు పడ్డాయండి. సర్కిల్ టచింగ్ వై యాక్సిస్ సెంటర్ ఆర్ కామా బి, ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. సర్కిల్ టచింగ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ద ఆరిజిన్, చూసుకోండి ఆరిజిన్ ద టచ్ చేస్తుంది. ఇది కానీ పాజిటివ్ 0 కామా ఆర్ అయితే ఇది 0 కామా మైనస్ ఆర్. సర్కిల్ టచింగ్ వై యాక్సిస్ ఎట్ ద ఆరిజిన్, ఇది ఆర్ కామా 0 అయితే ఇది మైనస్ ఆర్ కామా 0. ఓకే. సర్కిల్ టచింగ్ బోత్ యాక్సిస్ సెంటర్ ఆర్ కామా ఆర్, రేడియస్ ఆర్. ఇంకో కండిషను జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్టా, వై ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్టా. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్, దీని మీద కూడా బిట్లు పడుతున్నాయి. ఇది ఏబి. ఇందాక డీకి ఫార్ములా చెప్పాను, మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా చెప్పాను కదండి. ఈ ఫార్ములాకి మీరు డి అని కండిషన్ వాడుకుంటారు. డి అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు దట్ లైన్. ఇది రేడియస్. ఫార్ములా ఏంటండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ మైనస్ డి స్క్వేర్. ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ఏ సర్కిల్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అండి. దేర్ఫోర్ ఫార్ములా ఇది ఇచ్చిన సర్కిల్, దేర్ఫోర్ ఫార్ములా ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఓవర్ జీ స్క్వేర్ మైనస్ సి. ఓకే. నెక్స్ట్ ఇది వై యాక్సిస్, దేర్ఫోర్ ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ అండ్ ఎస్ ఈక్వల్ 0 అంటే ఇది సర్కిల్. సిడి ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. నోటేషన్స్ S1, దీంతో మీకు చాలా పని ఉంటుంది. S12, S11 అంటే ఇచ్చిన పాయింట్ అందులో వేసేయడమే. గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. పీబీ, పీ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్ గ్రేటెస్ట్ డిస్టెన్స్ అండి. అంటే సిపి ప్లస్ ఆర్. వాడు ఒక సర్కిల్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తాడు. ఒక సర్కిల్ ఒక పాయింట్ ఇస్తాడు. మీరు ఏం చేయాలి, ఆ సర్కిల్ సెంటర్ నుంచి ఆ పాయింట్కి డిస్టెన్స్ కట్టేయండి, ఆ సర్కిల్ తాలూకా రేడియస్ కట్టేయండి. దేర్ఫోర్ సిపి ప్లస్ ఆర్ ఇస్ ద గ్రేటెస్ట్ డిస్టెన్స్, సిపి మైనస్ ఆర్ ఇస్ ద లీస్ట్ డిస్టెన్స్. సిపి మైనస్ ఆర్ ఇస్ ద లీస్ట్ డిస్టెన్స్ అంటే పిఏ వస్తుంది అనమాట. రిలేటివ్ పొజిషన్స్, 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఇలా ఒక ట్యాంజెంట్, ఇలా ఒక ట్యాంజెంట్ వచ్చింది. మొత్తం ఎన్ని ట్యాంజెంట్స్ వచ్చాయండి, 4 ట్యాంజెంట్స్ వచ్చాయి. దేర్ఫోర్ కామన్ ఆఫ్ ట్యాంజెంట్స్ 4. కండిషన్ C1 C2 గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇలా వచ్చింది. కామన్ ట్యాంజెంట్స్ ఎన్ని వచ్చాయి చూడండి, 3 వచ్చాయి. C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ 3. ఇక్కడ చూడండి 2 వచ్చాయి. దేర్ఫోర్ మోడ్ R1 మైనస్ R2 లెస్ దాన్ C1 C2 లెస్ దాన్ R1 ప్లస్ R2. ఇక్కడ C1 C2 మోడ్ R1 మైనస్ R2 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ 1. మోడ్ C1 C2 లెస్ దాన్ మోడ్ R1 మైనస్ R2. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ 0. మీకు ఇంకోటి అండి, లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్ అడుగుతాడు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, LCT లెంగ్త్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్స్. ట్రాన్స్వర్స్ అడుగుతాడు, డైరెక్ట్ అడుగుతాడు. ఫార్ములా రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. ట్రాన్స్వర్స్ అంటే ఇలా ఉంటుంది, మీకు తెలుసు. అలా కాకుండా లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, డైరెక్ట్ ఇది ఫార్ములా రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఈ 2. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ S మైనస్ S డాష్ ఈక్వల్ టు 0. 2 సర్కిల్లోంచి సర్కిల్ తీసేయండి. కామన్ ట్యాంజెంట్ అన్న అదే ఫార్ములా, కామన్ కార్డ్ అన్న అదే ఫార్ములా. ఓకే. నెక్స్ట్ ఆర్థోగనాలిటీ ఆఫ్ ది సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ మధ్య పెర్పెండిక్యులారిటీ కండిషన్. R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్. ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు, 2G1 G2 ప్లస్ 2F1 F2 ఈజ్ ఈక్వల్ టు C1 C2 అని రాయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఒక సర్కిల్ ఇచ్చాడు మనకి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. పాయింట్ ఇస్తే S1 ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ ఇస్తే ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. పారామెట్రిక్ ఫార్మ్ ఇస్తే x cos θ ప్లస్ y sin θ ఈజ్ ఈక్వల్ టు r. దీని మీద కూడా బిట్లు పడుతున్నాయి. సమ్ ఆఫ్ ది స్లోప్స్ 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్.
ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. పెరాబులా, ఇది ఫోకస్, ఇది వెర్టెక్స్, ఇది డైరెక్ట్రిక్స్. చూడండి, ఇక్కడ ఫోకస్ నుంచి ఎడుకున్న డిస్టెన్స్ని, ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కున్న డిస్టెన్స్ని 2a అంటారు. ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ ఏ. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ LL డాష్ని 4a అంటారు. ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే వాడు ఇక్కడ నుంచి ఎడుకున్న డిస్టెన్స్ ఇచ్చి మనకి LL డాష్ అడుగుతాడు. అంటే ఏంటి, ఈ దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. ఈ డైరెక్ట్రిక్స్కి ఇక్కడ నుంచి డిస్టెన్స్ కడతారు. వచ్చిన వాల్యూ ఎంత అండి, 2a. ఈ వచ్చిన వాల్యూ, ఇది డైరెక్ట్రిక్స్ అండి. ఈ వచ్చిన వాల్యూ 2a అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాల్యూని 2a అంటారు. సో వాడు మనకు అడుగుతున్నప్పుడు ఒకసారి లెంగ్త్ ఆఫ్ ది లెటర్ సెక్టమ్ అడుగుతాడు. అప్పుడు 2 × 2a కడతాం. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cy ప్లస్ d = 0. LL డాష్ లెంగ్త్ ఆఫ్ లెటర్ సెక్టమ్ ఫార్ములా డైరెక్ట్గా c/a అని రాసేయండి. y స్క్వేర్ ఇచ్చాడు, c/a, ఏది ఇచ్చినా c/a, ఇంకేం ఆలోచించకండి. ఫోకల్ డిస్టెన్స్ కావాలి, మోడ్ x1 ప్లస్ a, మోడ్ x1 ప్లస్ a. ఇదిగో ఇది, దీన్ని ఇచ్చిన సపోజ్ y స్క్వేర్ = 8x ఇచ్చాడు. అప్పుడు a ఎంత అవుతుంది, 2 అవుతుంది. దేర్ఫోర్ పాయింట్ ఇచ్చాడు, దేర్ఫోర్ x1 ప్లస్ 2, పాయింట్ x1 = 1 ఇచ్చాడు. దేర్ఫోర్ ఫోకల్ డిస్టెన్స్ 3 అవుతుంది. ఒక పెరాబోలా ఇచ్చాడు, y = ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది సిమెట్రిక్ అబౌట్ ద లైన్ అన్నాడు. దాని డెరివేటివ్ కట్టండి, dy/dx = 0. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఒక పెరాబోలా ఇచ్చాడు ఎట్ x1, y1. ఫార్ములా y1 మైనస్ 2a ఇంటూ x ప్లస్ x1 = 0. స్లోప్ m దగ్గర ఇచ్చాడు, y = mx ప్లస్ a/m. పారామెట్రిక్ ఫామ్ at², 2at. yt x ప్లస్ at². మీరు ఒకసారి నార్మల్స్ కూడా చెక్ చేసుకోండి. అన్ని సర్కిల్స్ కానీ, పెరాబులా కానీ, ఎలిప్స్ కానీ నార్మల్స్ చెక్ చేసుకోండి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది స్లోప్స్ m1 ప్లస్ m2 y1/x1. ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ a/x1. ఓకే, నెక్స్ట్ ఎలిప్స్ a డాష్, దీన్ని మేజర్ యాక్సిస్ అంటారు. b డాష్, దీన్ని మైనర్ యాక్సిస్ అంటారు. ఇది ఈక్వేషన్ ఆఫ్, ఇవి డైరెక్ట్రిక్స్లు, ఇది ఫోకీ. ఎస్ నుంచి ఎస్ డాష్కున్న డిస్టెన్స్ని 2ae అంటారు. జెడ్ నుంచి జెడ్ డాష్కున్న డిస్టెన్స్ని 2a/e అంటారు. లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a అంటారు. లెంగ్త్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b అంటారు. ఓకే, మీకు ఎక్కువ క్వశ్చన్లు బేసిక్స్ మీద దీని మీద పడతాయి. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకీ అంటాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిక్స్ అంటాడు. ఓకే, ఇది స్టాండర్డ్ ఫామ్. ఎసెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు √a² - b²/a². LL డాష్ 2b²/a². డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిక్స్ 2a/e. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, పెరాబులాలు ఎలిప్స్ హైపర్బోలా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. ఎలిప్స్కి హైపర్బోలాకి తేడా ఏంటంటే, ఎలిప్స్లో b² వచ్చిన చోట్లో మన హైపర్బోలాలో -b² రాస్తాం. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్. x1, y1 ఇచ్చాడు. ఫార్ములా s1 = xx1/a² ప్లస్ y1/b² -1 = 0. హ్యావింగ్ స్లోప్ m, y = mx ప్లస్ ఆర్ మైనస్ √a²m² ప్లస్ b². ఎట్ పారామెట్రిక్ ఫామ్ x/a cos θ ప్లస్ y/b sin θ = r. సమ్ ఆఫ్ ది స్లోప్స్ 2x1 y1/x1² - a². ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ y1 - b²/x1² - a². డిఫరెన్స్ ఆఫ్ ది స్లోప్స్ 2ab ఇంటూ √s11/x1² - a². డైరెక్టర్ సర్కిల్, మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x² + y² = a² + b². ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఆఫ్ ది ఎలిప్స్. ఇలా ఇచ్చాడు. ఇంకేం ఆలోచించుకోండి. a² ముందెంత ఉంది, 16. b² ప్లస్ ముందెంత, b² డివైడ్ బై ఎంత ఉంది, 9 ఉంది. రెండు కలిపిండి, 16 + 9 25. ఓకే, ఇది పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటే దాని మధ్య యాంగిల్ 90. నెక్స్ట్, హైపర్బోలా x² / a² - y² b² = 1 where a greater than b. ఇది సేమ్. SS డాష్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకీ, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్సెస్, డిస్టెన్స్ బిట్వీన్ ద విడ్సెస్, a డాష్. ఓకేనా, కాంజుగేట్ హైపర్బోలా x² / a² - y² b² = -1. x² / a² - y² b² = 1కి ఇది కాంజుగేట్ హైపర్బోలా, దీనికి ఇది కాంజుగేట్ హైపర్బోలా. ఓకే, హైపర్బోలా తాలూకా స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఎలిప్స్లో ఏ ఫార్ములాలు వాడతారో హైపర్బోలాలో కూడా మీరు అదే ఫార్ములాలు వాడతారు. ఈ ఫార్ములాలు వాడి ఎక్కడైతే b² కనబడుతుందో ఎలిప్స్లో, దాని ప్లేస్లో -b² రీప్లేస్ చేయండి చాలు. ఓకే, నెక్స్ట్
E1 and E2 are the eccentricity of the hyperbola and its conjugate hyperbola is 1 by E1 square plus 1 by E2 square equal to 1. E is equal to root over 1 plus B square by A square. Okay. Next, limits. Indeterminate form 0 by 0, infinity by infinity, infinity minus infinity, 0 into infinity, 0 power 0, infinity power 0, 1 power infinity. 1 power infinity form. Limit extends to a f of x whole power g of x. 1 power infinity form లో ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు లిమిట్స్లో పడేవి 4 టాపిక్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎల్ హాస్పిటల్ ఇది 0 by 0 అయిపోయింది అనుకోండి, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అయినా ఈ రెండింటిలో డెరివేటివ్ కట్టండి. న్యూమరేటర్ని వేరే డెరివేటివ్ కట్టండి, డినామినేటర్ని వేరేగా డెరివేటివ్ కట్టండి. ఒకవేళ మళ్ళీ అది 0 by 0 అయిపోయింది అనుకోండి, మళ్ళీ డెరివేటివ్ కట్టండి. ఓకే. మెథడ్స్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ లిమిట్స్. ఎక్స్టెన్స్ టు కానీ ఇన్ఫినిటీ అయిపోయింది అనుకోండి, 1 by x tends to 0. x tends to minus infinity అయిపోనుకోండి, 1 by x tends to 0. ఎగ్జాంపుల్, లిమిట్ x tends to infinity x square plus 2 సో అని ఇచ్చాడు. x square కామన్ తీసాను, x square క్యాన్సిల్. ఇది 0 కదండి, 1 plus 0 by 2 plus 0, therefore ఆన్సర్ 1 by 2. ట్రిగ్నోమెట్రిక్ లిమిట్స్. sin x by x equal to 1, tan x by x equal to 1. లిమిట్ x tends to 0. లాగరిథమిక్ లిమిట్స్. లిమిట్ x tends to 0 log 1 plus x by x equal to 1. ఎక్స్పోనెన్షియల్ లిమిట్స్. లిమిట్ x tends to 0 e power x minus 1 by x equal to 1. లిమిట్ x tends to 0 a power x minus 1 by x equal log a. లిమిట్స్ యూజింగ్ ఎక్స్పాన్షన్ సిరీస్. sin x x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial minus so on. cos x 1 minus x square by 2 factorial plus x power 4 by 4 factorial minus so on. tan x 1 plus x cube by 3 plus 2 into x power 5 by 15 so on. e power x 1 plus x square by 2 factorial x cube by 3 factorial so on. log 1 plus x x minus x square by 2 plus x cube by 3 minus so on. Continuity. A function is said to be continuous at x a. Limit x tends to a f of x is equal to a. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, దీన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, ఏదో డిఫైన్ అవ్వాలి. టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. అసలు ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుంది ఇది మ్యాక్సిమం మీకు ఉండదు, బట్ ఒకసారి ఏమైనా ఇస్తే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. లిమిట్ x tends to a f of x నాట్ ఈక్వల్ టు f of a అయినా, ఇర్రిమూవబుల్ లిమిట్ x tends to a f of x డస్ నాట్ ఎగ్జిస్ట్ అయినా. మ్యాక్సిమం బిట్లన్నీ దీని మీద ఇస్తాడండి. ఓకే, ఒకసారి చూసుకోండి. మిస్సింగ్ పాయింట్, లిమిట్ x tends to a f of x ఎగ్జిస్ట్, f of a నాట్ డిఫైన్డ్. ఐసోలేటెడ్ పాయింట్, లిమిట్ x tends to a f of x ఎగ్జిస్ట్, f of a డిఫైన్డ్ బట్ ఇది నాట్ ఈక్వల్ టు అవుతుంది. ఫైనైట్, ఇచ్చిన రెండు ఫైనైట్ అవుతాయి, రెండు ఈక్వల్ అవ్వవు. ఇన్ఫినైట్, ఏదో ఒక వాల్యూ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఆల్రెడీ డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్ ఇవన్నీ ఆల్రెడీ ఒక వీడియోలో ముందే చేస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి. లాస్ట్ 5 to 6 days నుంచి మనం ఏ వీడియోలు చూసుకున్నామో అవన్నీ ఒకసారి చేసామో చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్గా బెటర్ మార్కులు వస్తాయండి. ఆల్ ది బెస్ట్.